హలో అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? దేవుని కృపను బట్టి దేవుని యొక్క ఆశీర్వాదం మీ పైన ఉందని ఆశిస్తూ మరొకసారి దేవుడు మనకి మంచి అవకాశం ఇచ్చాడు. మనము వర్డ్ బై వర్డ్ సిరీస్ స్టార్ట్ చేశాము. ఈ వర్డ్ బై వర్డ్ సిరీస్లో మనం మార్కు సువార్తను మనము చదువుకొని విశ్లేషించి కొన్ని సత్యాలను తెలుసుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాలని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మార్కు సువార్త 4వ అధ్యాయాన్ని మనం ధ్యానిద్దాము. మార్కు సువార్త 4వ అధ్యాయంలో దేవుడు ఏవైతే చేస్తున్నాడో ఆశ్చర్యకాలు చూడబోయే ముందు ఒక చిన్న ప్రార్థనతో దేవుడిని అడుగుదాం. దేవా, మా ప్రభువా, నాయన, మరి మార్కు సువార్త 1, 2, 3 అధ్యాయాలను మేము చదివి నాయన కొన్ని సత్యాలు నేర్చుకున్నాం. ఈరోజు 4వ అధ్యాయాన్ని మేము నేర్చుకోబోతుండగా నాయన మీరు మాకు తోడుగా ఉండి నాయన కావలసిన తెలివిని, జ్ఞానాన్ని, ఆత్మీయ నేత్రాలను, హృదయాలను నీపై కేంద్రీకరించేలాగన తద్వారా మేము నీ దగ్గరికి చేరులాగున సాయం దయచేయమని కోరుకుంటూ యేసునామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ఓకే. సో మార్కు సువార్త 4వ అధ్యాయంలో 41 వచనాలు ఉన్నాయండి. కొద్ది పెద్దదే, కాకపోతే దాన్ని చిన్నగా చేసుకొని మనకి దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఏవైతే పాయింట్స్ మనకు చాలా ఇంపార్టెంట్ అనిపించినా అవి డిస్కస్ చేద్దాం. సో ఈ మార్కు సువార్త 4వ అధ్యాయం కంటే ముందు మార్కు సువార్త 1వ అధ్యాయంలో యేసు ప్రభు ఏమంటాడంటే, తన మినిస్ట్రీ స్టార్ట్ చేసే ముందు ఏమంటాడు? యేసు ప్రభు ఏమంటాడంటే, ఈ దేవుని రాజ్యం సమీపించుచున్నది, మీరు బాప్టిజం తీసుకోండి లేకపోతే పాపక్షమాపణ పొందిరని అంటాడు. అంటే దేవుని రాజ్యాన్ని గురించి అక్కడ చెప్పాడనమాట. అదేవిధంగా 3వ అధ్యాయంలో మార్కు సువార్త 3వ అధ్యాయంలో కూడా ఏం చెప్తారంటే, దేవుణ్ణి వాళ్ళు కొందరు దూషించారనమాట. కరెక్ట్ కదా? 3వ అధ్యాయంలో లాస్ట్కి వచ్చేటప్పుడు మనం కూడా చూసాం. ఎవరు దూషించారని చెప్పాను నేను? వాళ్ళ కుటుంబ సభ్యులే. ఇతనికి మతి లేదని అన్నారు కదా, వాళ్ళ కుటుంబ సభ్యులే. అట్లే విధంగా ఇశ్రాయేల్ నుంచి వచ్చిన శాస్త్రులు కూడా ఏమన్నారంటే, యేసు ప్రభుని ఇతను బయల్జెబూలు దేవత తరఫున ఈయన దయ్యాలను వెళ్ళగొడుతున్నా అనేది అది వచ్చినప్పుడు దేవునికి కొద్దిగా నేను అనుకుంటున్న దేవుడు కొద్దిగా ఆలోచన చేసి ఉంటాడు. ఎందుకంటే అక్కడ ఉన్న జనాలలో అందరు చెప్పట్లేదు, కొందరు మంది చెప్తున్నారు, కొందరు ఆసక్తిగా వింటున్నారు, కొందరు మార్పు పొందుతున్నారు, దేవుని దగ్గర చేరుతున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు అంటే దేవునికి నిందలు మోపాలి, లేకపోతే ఆయన చేసిన దాంట్లో నిందలు చూసి వెతుకుతున్నారు అనమాట. సో దేవునికి అర్థం కాలేదు. అయితే అర్థం కాక అతను ఏం చేశాడంటే 4వ చాప్టర్ నుంచి దేవుడు ఏం చేశాడంటే కొత్త స్ట్రాటజీ స్టార్ట్ చేశాడు. ఏది చెప్పినా కానీ ఉపమానం రీతిలో చెప్తాడనమాట దేవుడు. ఏది చెప్పినా కానీ ఉపమానం రీతిలో చెప్తాడు. అయితే 4వ సువార్తలు స్టార్ట్ చేసేటప్పుడు యేసు ప్రభు దోణ ఎక్కి కూర్చొని గలిలయ సముద్రంలో కూర్చొని ఉన్నప్పుడు అందరు అక్కడ కూర్చొని ఆయన వాక్యాన్ని వింటున్నప్పుడు యేసు ఫస్ట్ స్టార్ట్ చేసేది ఏంటంటే వినటం గురించి చెప్తాడు అనమాట. సో దిస్ చాప్టర్ ఈజ్ టాకింగ్ మోర్ అబౌట్ లిజనింగ్. ఈ యొక్క అధ్యాయము వినాలి 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 వినుడు చెవులు గలవాడు వినుడుగాక అని అంటాడు దేవుడు. సో వినేవాళ్ళని వినుండి అని చాలా స్పెసిఫిక్గా చెప్తాడు. ఎందుకంటే దెర్ ఇస్ అ స్పెషల్ మీనింగ్, అంటే మీరు విని అర్థం చేసుకోవాలి అని దేవుడు చెప్తున్నాడు. సో ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే ఒక చిన్న ఉపమానం స్టార్ట్ చేస్తాడు. ఏమని ఉపమానం స్టార్ట్ చేస్తాడంటే, ఒక రైతు వెళ్ళి పొలంలోకి వెళ్ళి విత్తనాలు చల్లుతున్నప్పుడు 4 విధాలమైన విత్తనాలు వెళ్ళి పడతాయి అన్నమాట. మొదటిగా ఎక్కడ విత్తనాలు పడతాయి అంటే త్రోవ పక్కన పడుతుంది, 2వది రాతి నేల మీద పడుతుంది, 3వది ముళ్ళ పొదల మీద పడుతుంది, 4వది ఎక్కడ పడుతుంది అంటే మంచి నేల మీద పడుతుంది. ఏదైతే త్రోవ పక్కన పడ్డదో విత్తనం ఉంటుందో అది పక్షులు వచ్చి తినేసి వెళ్ళిపోతాయి. 2వది రాతి నేల మీద పడ్డ విత్తనాలని ఏమైపోతుంది అంటే వాళ్ళకున్న క్వాలిటీస్ లేకపోతే వాళ్ళదున్న దాన్ని బట్టి సంతోషంగానే ఉంటుంది, కానీ లోపల వేరు లేరు కాబట్టి అది ఏమైపోతుంది అంటే అది సూర్యుడు వచ్చినప్పుడు అది ఎండిపోయి వేర్లు మాడిపోయి అది చనిపోవడం అని జరుగుతుంది. 3వది ముళ్ళ పొదలో పడిన విత్తనం కూడా ఎదగాలని అనుకుంటుంది, కానీ ముళ్ళ పొదలు ఉన్నాయి కాబట్టి అది ఏమవుతుంది, దాన్ని అణిచివేస్తుంది అనమాట. సో అక్కడ కూడా ఏంది ఫలించదు. కానీ 4వది ఏమైపోతుంది అంటే మంచి నేల మీద పడ్డప్పుడు వేర్లు కూడా మంచిగా వస్తాయి, దానికి ఆపడానికి ఎవరు లేరు కాబట్టి అది ఏంటంటే మొలకెత్తి 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలిస్తుంది అనమాట. సో దేవుడి ఉపమానం చెప్తాడండి. ఈ ఉపమానం చెప్పిన తర్వాత దేవుడు ఒక మాట చాలా ఖండితంగా అంటున్నాడు. ఇక్కడ యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9 నుంచి 10వ వచనాలు మనం చూస్తే అక్కడ యెషయాకి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ ఇశ్రాయేలీయులకి జనాలకి మీరు ఎంత చెప్పినా వీళ్ళు వినరు, వీరు మారరు అనేది మాటతోని అక్కడ యెషయాకి చెప్తారు. సేమ్ వర్డ్స్ని యేసుప్రభు కూడా ఇక్కడ కోట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఈ జనాలకి చెప్పడం కానీ లేకపోతే చేయడం కానీ మారరు అనుకొని దేవుడు ఆ వచనాన్ని మనము చూడొచ్చు అనమాట. అయితే ఇక్కడ శిష్యులకు అర్థం కాదు, ఏంటి దేవుడు ఉపమానం చెప్తున్నాడు, ఏంటి ఈయన ఉపమానం ఎందుకు చెప్తున్నాడు అని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడంటే, శిష్యులు ఏం చేస్తారంటే యేసుప్రభు దగ్గరికి వచ్చి, దేవా మరి నువ్వు ఉపమానాలు చెప్తున్నావు, మరి ఏంటిది మాకు అర్థం కావట్లేదు అంటే దేవుడు అంటాడు, మీకు ఉపమానాలు
విధానాలు తెలియాలి, దేవుని రాజ్యం గురించి మర్మాలు మీకు తెలియాలని చెప్తూ మీకు ఉపమానంలో అర్థం కాకపోతే ఎట్లా అని చెప్తూ దేవుడు ఏం చేస్తాడంటే ఉపమానం వివరిస్తాడనమాట. ఎవరైతే రైతు మనం అనుకుంటామో ఆయన మనుష్య కుమారుడు అనమాట. ఈ మనుష్య కుమారుడు విత్తనాలు చల్లుతుంటాడు కదా, ఈ విత్తనాలు చల్లేది ఏంటంటే వాక్యం అనమాట. అక్కడ పడుతున్నాయి కదా, 4 చోట్ల పడ్డాయి కదా, ఆ 4 చోట్ల మనిషి హృదయాన్ని దేవుడు చెప్తున్నాడు. సో విత్తనాలు విత్తేవారు ఎవరు? మనుష్య కుమారుడు. విత్తనాలు అంటే వాక్యము. ఆ నేల ఏదైతుందో అది హృదయాలన్నమాట. సో మనం కూడా కొన్నిసార్లు ప్రసంగాలు చేస్తున్నప్పుడు కూడా చాలామంది విని అని వదిలేస్తారు. అటువంటప్పుడు ఆ విని వదిలేయటం వల్ల అంటే సాతాను వచ్చి దొంగలించుకుంటుందంట ఆ వాక్యాన్ని. రెండవది, కొంతమంది బాగానే వింటారు, చాలా బాగా వింటారు, చాలా బాగా అర్థం చేసుకుంటారు, చాలా బాగా ఉంటారు. కానీ వాళ్ళకి ఏదైనా శ్రమలు కానీ హింసలు కానీ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని వాక్యాన్ని పక్కన పెడతారు. మూడవది ఎవరంటే ముళ్ళపొదలు పడ్డ మనసు కలిగిన వాళ్ళు. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ముళ్ళులు ఏంటంటే వాళ్ళ స్వభావమే. వాళ్ళకి ఏం స్వభావం ఉంటాయంటే లోకంలో విచారిస్తారు, లోకంలో ఏం చేయాలి ఏంటి అని, అది చేయాలి ఇది చేయాలని ఆ ఆలోచన కలిగిన వాళ్ళు ఒకరు ఉంటారు. ఇంకో ధనామోసం చేసే వాళ్ళు ఉన్నారనమాట. వీళ్ళకు కూడా ఏంటంటే ఆ వాక్యం విన్నా కానీ ఈ క్వాలిటీ ఉండడం వల్ల అణిచివేస్తుంది అనమాట. ఫస్ట్ది మనం విన్నాం కదా, ఏంటిది ఫస్ట్ది? వాళ్ళకి ఏముంటాయి? లోకాశలు, లేకపోతే లోక విచారాలు చాలా ఉంటాయి వాళ్ళకి. ఇంకోటి ఏంటిది? ధన మోసం చేయడం. ఇంకోటి ఏంటంటే ఇతరమైన ఆపేక్షలు, నేను ఇంట్లో కావాలి, లేకపోతే నేను ఇంత గొప్ప కావాలి, నేను ఇంత చేయాలి. దేవుని ఆ క్వాలిటీస్ పెట్టడం వల్ల ఏమైపోతుందంటే వాళ్ళకి ఆ మనసులో ఉండడం వల్ల దేవుని వాక్యాన్ని వాళ్ళు విన్నప్పటికీ కూడా అది ఏంటంటే అణిచివేసి ఫలింపగా ఉంటుంది. నాలుగవది, మంచి నీళ్ళ మీద పడుతుంది. వాళ్ళు వింటారు, వినటమే కాదు దాని ప్రకారం నడుచుకోవడమే కాదు, ఇతరులకి వాళ్ళు సువార్త చెప్పడమే కాదు, ఒకవేళ హింసలు వచ్చినా వాళ్ళు నిలబడతారు. వాళ్ళకి ఇచ్చలు ఉన్నప్పటికి కూడా, అంటే ఏదైతే మన ముళ్ళ పొదలలో ఇచ్చలు ఉన్నాయి కదా, ఆ కోరికలు ఉన్నాయి కదా, ఆ కోరికలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అణుచుకొని దేవుని దగ్గరకు వచ్చి, దేవా మరి నాకు ఇది ఉంది, నేను దీన్ని బట్టి నేను బూస్ట్ అవ్వట్లేదు, లేకపోతే నేను దీన్ని బట్టి నేను ప్రైడ్ అవుతలేదు, నాకు అహంకారం లేదు, నాకు గర్వం లేదు అని అనుకొని వాళ్ళు తనను తాను తగ్గించుకొని ఆ వాక్యాన్ని ఎప్పుడైతే విని దాని ప్రకారం ఆవలిస్తారో వాళ్ళకి ఎలా ఉంటుందంటే 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలిస్తారనమాట. సో నేను ఫలించాలంటే, నేను చేయాలంటే మన నేల మంచిగా ఉండాలి, మన పక్కన ఆ ముళ్ళ పొదలు లాంటి క్వాలిటీస్ కూడా మనకి ఉండొద్దు. ఏదైనా హింసలు కానీ, ఏదైనా మీకు శ్రమలు కానీ వచ్చినప్పుడు మనము దేవుని వాక్యానికి నిలబడాలి. అదే దేవుడు కోరుతున్నాడు. ఇది 4వ అధ్యాయం 1 నుంచి 21 వచనాల వరకు ఉంటుందన్నమాట. దేవుడు మళ్ళీ 21 వచనంలో ఏమంటాడంటే దీపస్తంభం గురించి చెప్తాడు. ఎవరన్నా దీపాన్ని ఎక్కడ పెడతారు? పైన పెడతారా, కింద పెడతారా? పైననే పెడతారు. పైన పెట్టాలి. ఎందుకు అని అంటే మనకి తెలియాలి విషయాలని. సో దేవుడు ఏమంటున్నాడంటే, మీకు రహస్యమైనది ఏది కూడా నేను ఉంచను, ఏది కూడా మరుగై ఉండదు, అన్నీ బయలుపరుస్తాయి అని చెప్తాడనమాట. ఎందుకు చెప్తున్నాడంటే యేసు ప్రభు యొక్క జననము కానీ, మరణము కానీ, అతను జీవించేది, పునరుత్థానము కానీ ఏది కూడా మరుగుపరచబడలేదు. ఎవ్రీథింగ్ అన్నీ కూడా మనకేమైతే తెలిసిపోయాయి. అదే దేవుడు చెప్తున్నాడు, నేను ఏది కూడా దాచను, అన్నీ కూడా మీకు చెప్తాను అంటాడు. నెక్స్ట్ వచ్చేసరికి కొలతల గురించి చెప్తాడు దేవుడు. కొలతలు అంటే మీరు అనుకోవచ్చు, ఏంటి కొలతలు ఏంటి, దేవుడు ఏంది ఇంత కొలుస్తేనే మీకు ఇంత వస్తుంది అనేది చెప్తుంటాడు. అయితే ఇక్కడ కొలతలు అంటే ఏంటంటే దేవుడు ఇచ్చిన మనకి ఆత్మీయమైన గిఫ్ట్స్, లేకపోతే తలాంతులు దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి ఆ తలాంతుల్ని మనం ఎట్లా వాడుతున్నాం. నీకు ఆ తలాంతు ఇస్తే నువ్వు తలాంతును బట్టి నువ్వు ఏం చేస్తున్నావు? దేవుని ఆరాధిస్తున్నావా, లేకపోతే దేవుని పూజిస్తున్నావా, లేకపోతే దేవునికి వ్యతిరేకంగా నువ్వు వాడబడుతున్నావా? నీకు మంచి పాటల స్వరం ఉంది, లేకపోతే నీకు మంచి వాక్య స్వరం ఉంది, లేకపోతే నువ్వు మంచిగా ఎక్స్ప్లెనేషన్ స్వరం ఉంది, అది నీ దగ్గరనే పెట్టుకుంటే దేవుడు ఏమంటున్నాడంటే అది ఎదగదు, దాన్ని నేను అతని నుంచి తీసేస్తాను అంటాడు దేవుడు. కొలతలు అంటే ఇక్కడ అది మనకున్న ఏదైతే ఆత్మీయ తలాంతులు ఉన్నాయో దేవుని గురించి వాడబడితే దేవుడు ఏమంటున్నాడంటే అదే విధంగా మీరు కొలవబడతారు. అంటే దాన్ని బట్టే మీకు ఆశీర్వాదాలు వస్తాయి. ఇంకేమంటారు, ఇంకా దానికంటే ఎక్కువ కూడా ఆశీర్వాదాలు మీకు వస్తాయని అంటున్నాడు. సో దేవుని కోసం మన కొలతను, లేకపోతే మనకున్న తలాంతులను యూజ్ చేస్తే దేవుడు దాన్ని ఇంకా అధికంగా చేస్తాడని అంటాడు. దాని తర్వాత దేవుడు మంచిగా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఇక్కడ పరలోక రాజ్యం గురించి, లేకపోతే దేవుని యొక్క రాజ్యం ఎట్లా ఉంటుంది, లేకపోతే పరలోక రాజ్యంలో ఎలా ఉంటాం అనేది దేవుడు చాలా చక్కగా ఒక విత్తనం ద్వారా దేవుడు చెప్తాడనమాట. ఏమని చెప్తున్నాడంటే, ఒక విత్తనాన్ని మనము భూమి మీద వేసినప్పుడు
వేసి దాన్ని వదిలేస్తాం కదా. మనం పడుకుంటాం, మనం పనులు చేసుకుంటాం, మనం అన్నీ చేసుకుంటాం. కానీ ఆ విత్తనం ఏమైతుంది, మొలకెత్తి అభివృద్ధిలోనికి వచ్చి పెద్ద చెట్టై వేరే వాళ్ళకి ఆశ్రయం ఇస్తుందన్నమాట. సో పరలోక రాజ్యం అనేది అటువంటిదన్నమాట. సో మనం చేసే క్రియలను బట్టి మనం చేసేది, ఈరోజు మనం చేసే క్రియలు కొన్ని రోజులు మనం మర్చిపోవచ్చు. లేదంటే దేవుని పట్ల మనకున్న నమ్మకత్వాన్ని, హింసలు వచ్చిన, శ్రమలు వచ్చిన, బాధలు వచ్చిన, లేదంటే ఈ శరీర ఇచ్చలు అన్నీ మనము అంచు వేసుకొని మనం దేవుని దాంట్లో నడుస్తున్నప్పుడు అది ఏమైతుందంటే పరలోక రాజ్యంలో దానికి మనకు ఫలం ఉంటుందంట. ఆ ఫలం ఎట్లుంటుంది, చిన్నగా మొదలై మనం చేసే కార్యాలను బట్టి పెద్దగా అవుతూ ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుందన్నమాట. ఇంకో మాట కూడా చెప్తాడు దేవుడు, ఆవగింజంత కదా. మనం మత్తయి సువార్తలో కూడా చూస్తాం, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండాలి, మీరు వెళ్తే ఆ విశ్వాసం ఉంటే మీరు కొండల్ని తీసుకొస్తారు. ఇక్కడ ఏమంటారంటే పరలోక రాజ్యం లేకపోతే దేవుని రాజ్యం అనేది ఆవగింజంత ఉంటుందంట. ఆవగింజంత చాలా చిన్నది. నాకు తెలిసి మసాలాలో వేస్తుంటాం కదా, ఈవెన్ అది ఒక కూరగాయ కూడా కాదు, ఒక మసాలాలో ఆవగింజంత వేస్తాం మనం. వేసినప్పుడు ఆ చెట్టు అంటే ఆ సీడ్ చాలా చిన్నది. అంటే నాకు తెలిసి ఉన్న అన్నిట్లో సీడ్ల కంటే చాలా చిన్నది. కానీ ఎప్పుడైతే ఇది భూమిలో పాతిపెట్టి పడుతుందో పెద్ద వృక్షం అవుతుందన్నమాట. సో దేవుడు కూడా అంటున్నాడు, మీరు చేసే కార్యాలని పరలోక రాజ్యములో అధికమవుతాయి. సో మనం చేసే కార్యాలని మనం దృష్టించుకొని చేయాలి. ఈరోజు చాలా చిన్న విశ్వాసమే మనం ఉండొచ్చు, కానీ అది మొలకెత్తి ఫలించి దేవుడు చెప్తున్నాడు కదా, వినాలి. వినటం వల్ల దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే మన లోపల కార్యాలు జరుగుతాయి. కార్యాలు జరిగినప్పుడు మనకి శరీర ఇచ్చలు ఉన్నప్పుడు, లేదంటే మనకి ఆ హింసలు లేదంటే ఆ శ్రమలు వచ్చినప్పుడు నువ్వు గట్టిగా నిలబడితేనే నువ్వు ఫలిస్తావు. ఫలిస్తే నీ ఫలము అధికమవుతుంది. ఈ 4 అధ్యాయంలో దేవుడు చిన్న చిన్న విత్తనాలను తీసుకొని దేవుడు ఉపమానం చేసి అందరికీ చెప్పి శిష్యులకు కూడా చెప్తున్నాడు అనమాట, ఈ విధంగా మీరు ఉండాలని. సాయంత్రం అయిపోయింది, ఉపమానాలు అయిపోయినాక సాయంత్రం అయిపోయిన తర్వాత దేవుడు నిద్రించుతుంటే వీళ్ళు అవతల పక్కన అద్దరి అనే ఒక ప్లేస్కి వెళ్తుందని ఆశపడ్డప్పుడు అక్కడ పెద్ద తుఫాను వచ్చింది. తుఫాను రాగానే యేసుప్రభు దగ్గరికి వచ్చి శిష్యులు అంటారు, అయ్యా మరి ఇక్కడ తుఫాను వస్తుంది, నీకు ఏం అవ్వట్లేదా అని అన్నప్పుడు దేవుడు చూసి వెంటనే సముద్రం చూసి నువ్వు నెమ్మదిగా లేకపోతే నెమ్మదిగా అన్నప్పుడు అది నెమ్మలయ్యిందనమాట. అప్పుడు యేసుప్రభు శిష్యులతో అంటున్నారు, మీరు ఎందుకు భయపడుతున్నారు, మీకు ఆ విశ్వాసం లేదా అని దేవుడు క్వశ్చన్ చేస్తున్నాడు. సో నీకు నాకు కూడా ఏంటంటే మన జీవితంలో ఎన్నో శ్రమలు తుఫాన్లు వచ్చినప్పటికీ కూడా మనకి విశ్వాసం ఉంటే దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. సో ఈ 4 అధ్యాయంలో మనం నేర్చుకుని చాలా ఇంపార్టెంట్ పరలోక రాజ్యం గురించి, దేవుని రాజ్యాన్ని గురించి ఇక్కడ చెప్తున్నారు. మనము చేసే క్రియలు, మనం ఎలాంటి వారిగా ఉన్నాం, మనం కూడా వాక్యం విని వదిలేస్తున్నామా, లేకపోతే మనకున్న శరీర ఇచ్చల వల్ల, లేకపోతే ధనాపేక్ష వల్ల, లేకపోతే ఇతర ఏదో దాన్ని బట్టి వాక్యాన్ని మనం అనుచేస్తున్నామా, లేదా మనము మంచి నేల మీద ఉండి మంచి నేలగా మనము అభివృద్ధిలోనికి వచ్చి పరలోక రాజ్యంలో దేవుని యొక్క వాక్యాన్ని లేకపోతే అధికంగా చేసుకుంటున్నాం. ఒకసారి మనల్ని మనం గుర్తెరుగులాగానే చేసుకొని మనకున్న శ్రమలలో నమ్మకాన్ని బట్టి దేవుణ్ణి మనము ఆరాధించి గణపరచాలి. దేవుడు అంటున్నాడు కదా, వినేవాడు వినండి, వినేవాడు చెవులు గలవాడు వినుగాక అంటున్నాడు. మీకు చెవులు ఉన్నట్లయితే దేవుని వాక్యాన్ని వినాలి. మనం వినటమే కాదు, దాని ప్రకారం మనం జీవించి నమ్మకత్వంగా దేవునితో ఉండాలి. ఏ విధంగా అయితే యేసుప్రభు మనుష్య కుమారుడు అని చెప్పి విత్తనాలు విత్తుతున్నాడు, వాక్యం చల్లుతున్నాడు, మనం వాక్యాన్ని చదువుతున్నాం. అసలు వాక్యమే చదవం మనం కదా. సో వాక్యం చదవడానికి మీరు నేర్చుకోండి, దేవుని దాంట్లో ఇంకా ఎదగడానికి నేర్చుకోండి. రోజులు బాగాలేవు, రానున్న రోజుల్లో చాలా శ్రమలు రాబోతున్నాయి క్రైస్తవులకి. కాబట్టి మనల్ని మనం సిద్ధపరచుకొని మనము ముందుకు వెళ్దాం. మనము దేవుని కోసం వాడబడి దేవుని గురించి ముందుకు వెళ్దాం. ఒక చిన్న మాటతోని ప్రార్థనతో ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవంగల రాజా, తండ్రి ప్రభువా, మంచి వర్తమానాన్ని నాయన నువ్వు వినిపించావు. నాయన నా ద్వారా నీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు. నాయన వినిపించడమే కాకుండా నాయన మమ్మల్ని మేము సరి చేసుకొని ఎలాంటి విత్తనంగా ఉన్నామో మేము, ఏ విధంగా ఉన్నామో మేము అని మేము గుర్తెరిగి, ఒకవేళ ఈ స్థితిలో అయినా మేము నీకు నచ్చలేని స్థితిలో ఉంటే తండ్రి ప్రభువా, మమ్మల్ని మేము నాయన సిద్ధపరచుకొని వాక్యం ద్వారా మమ్మల్ని మేము శుద్ధీకరించుకొని నీ దగ్గరకు వచ్చేలాగా కృపను సాయం దయచేయమని కోరుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అందరికీ, చాలా వందనాలు. నా వీడియోస్లో మీరందరూ చూస్తున్నారు. అదేవిధంగా మీకు ఏమన్నా అనిపించింది ఈ వీడియో ద్వారా, లేదంటే మీకు ఇంకేమైనా పాయింట్స్ ఉంటే కమెంట్స్ రూపంలో తెలియజేయండి. మనం అందరం కూడా ఒకరిని మనం నేర్చుకొని దేవుని రాజ్యాన్ని వ్యాప్తిద్దాం. తద్వారా మన ఆత్మీయ స్థితిని కూడా మనము మెరుగుపరుచుకుందాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.